హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. రాగులతో ఇడ్లీ చేసి చూపించబోతున్నానండి ఈ వీడియోలో మీకు. రాగులతో ఇడ్లీ అనగానే మంచిగా వస్తాయో రావో అనుకుంటారు. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే రాగులతో కూడా ఇడ్లీలు సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే రాగులతో ఇడ్లీ అనేది ది బెస్ట్ అని చెప్పవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు రాగులు తీసుకోండి. బయట ఇక్కడ సూపర్ మార్కెట్లో అడిగినా కూడా రాగులు ఇస్తారండి. రాగులు కంపల్సరీగా తీసుకునేటప్పుడు కొలిచి తీసుకోండి. ఇప్పుడు బౌల్లో పోసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని చేతితోని బాగా వాష్ చేయండి. రాగులలో మనకు డస్ట్ చాలా బాగా ఉంటుందండి. 2-3 సార్లు వాష్ చేయాలండి కంపల్సరీగా. అలాగే వాష్ చేసేటప్పుడు కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా రాగులను అనుకుంటూ వాష్ చేయండి. ఇలా చేస్తేనే రాగులకున్న డస్ట్ అనేది పోతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వస్తుంది మనకు డస్ట్ అనేది. ఇలా నేను ఒక 3 సార్లు వాటర్ పోసి వాష్ చేసుకున్నానండి రాగుల్ని. మనం రాగులలో నీళ్లు పోసినప్పుడు రాగులు అనేది ఏ డస్ట్ లేకుండా కనిపించాలండి. అప్పుడే రాగులు అనేది పూర్తిగా క్లీన్ అయినట్టు మనకు. మీకు ఒకసారి గిన్నెతో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉండాలండి. అప్పుడే పూర్తిగా డస్ట్ అనేది మనకు పోయినట్టు, రాగులు కూడా మనకు తెల్లగా కనిపిస్తాయి ఈ విధంగా చేస్తే. ఇప్పుడు 1 కప్పు వరకు రాగులు తీసుకుంటే 1/2 కప్పు వరకు మినుములు తీసుకోండి, సరిపోతుంది. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూను మెంతులు తీసుకొని సేమ్ దీన్ని కూడా 2 సార్లు నీళ్లు పోసి వాష్ చేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ పోసి మీకు వీలుంటే 6 గంటలు లేదంటే మ్యాక్సిమం 4 గంటల వరకన్నా నానబెట్టేసుకోండి. నేనైతే 6 గంటల సేపు నానబెట్టుకున్నానండి. రెండింటి మీద కూడా ప్లేట్లు పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మిక్సీ పట్టడానికి ఒక అరగంట ముందు ఒక 1/4 కప్పు వరకు అటుకులు తీసుకోండి. దొడ్డువి కానీ సన్నవి కానీ ఏవైనా తీసుకోండి. వీటిని కూడా ఒకసారి వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి నానబెట్టండి. 6 గంటల తర్వాత రాగులు అనేది నాకు ఇలా వచ్చాయండి. రాగుల్లో ఉన్న నీళ్లు పూర్తిగా వంపేసిన తర్వాత మిక్సీ జార్లో రాగులన్నీ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టేసుకుందంతా ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం మినపగుండ్లు నానబెట్టేసుకున్నాం కదండి, వాటిని కూడా వాటర్ అనేది వంపేసి మిక్సీ జార్లో వేసుకొని మనం నానబెట్టిన అటుకులు కూడా దీనిపైన వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. రాగులు మినపగుండ్లు అనేది సపరేట్గా నానబెట్టాలి, సపరేట్గా మిక్సీ పట్టాలండి కంపల్సరీగా. ఇప్పుడు మినపపిండి దీంట్లో కలిపేసేయండి. చేత్తోనే 2 పిండిలను కూడా కలిపేసేయండి. బాగా పూర్తిగా కలిసిపోవాలండి. మీరు సపరేట్గా నానబెడితే పిండి అనేది పులవదండి. 2 కలిపే నానబెట్టాలి. నేను నైట్ నానబెట్టానండి. ఇప్పుడు మార్నింగ్ మూత తీసి చూద్దామండి. చూడండి, మూత తీసేసరికి మనకు ఈ విధంగా పొంగిందండి ఇడ్లీ పిండి అనేది. ఇప్పుడు పిండిని ఒకసారి గరిటెతో కలిపేసుకొని రాగులతో మీరు ఇలా నానబెట్టి పిండి అనేది ఇలా పైకి పొంగింది అంటే ఇడ్లీ ఖచ్చితంగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి. ఈ ఇడ్లీ పిండిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నానండి పూర్తిగా కూడా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేశారండి. లేదంటే మీరు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేయొచ్చండి, ఇడ్లీ తీయడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి పెట్టేసి నేను మొత్తం 4 ప్లేట్లు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్లన్నీ కూడా పెట్టేసుకొని ఇడ్లీ బౌల్లో కొద్దిగా వాటర్ అనేది పోసేసుకొని దాని లోపల పెట్టేసానండి. ఇప్పుడు మూత పెట్టి, నేను కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకున్నానండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే నాకు ఈ విధంగా వచ్చాయండి ఇడ్లీలు అనేది. చాలా బాగా పొంగుతూ వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసేయండి. నేను ఒక 4 వరకు పెట్టానండి ప్లేట్లో. ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా. రాగి ఇడ్లీ కూడా ఇలా ఒకసారి మీరు రాగి ఇడ్లీ చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ రోజు కూడా రాగి ఇడ్లీ చేస్తారండి. అంత బాగుంటాయి రాగి ఇడ్లీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ రాగి ఇడ్లీ ఎవరైనా తినేయొచ్చండి.
ఈ రాగి ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.